ధ్యానులందరూ సుఖంగా ఉంటే నిద్ర వస్తుందండి కదా. ధ్యానం అంటే ఏంటి? అన్నింటినీ జయించగలగడం కదండి, కదా. దేన్ని జయించకుండా నేను ఉట్టినే కళ్ళు మూసి కూర్చుంటానంటే దాన్ని ధ్యానం అంటారండి? ధ్యానం చేస్తున్నారంటే ఒక లెవెల్కి ఉన్నట్లు లెక్క. ఏ లెవెల్లో ఉన్నారు ఇది గుర్తించాలి కదా. ఇది సమ్మర్ కాదు, ఇంకా ఇంద్రియ నిగ్రహము ప్రకృతిలో ఆ ఫ్యాన్ కూడా అర్పిస్తారు పాపం. వాతావరణాన్ని సహించటము, జయించటము, ఇవన్నీ కూడా రావాలండి. మనం ఒక సాధన చేస్తున్నామంటే ఆ సాధనకి సంబంధించి అన్నీ తెలుసుకోవాలి కదా. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకుండా ఎంతసేపు ధ్యానం చేస్తే ఉపయోగం ఏముంటుంది? జీవితం జీవిస్తున్నారు అందరూ, కానీ అది అందంగా జీవిస్తున్నారా, ఆనందంగా జీవిస్తున్నారా, ఎడాపెడా జీవిస్తున్నారా? ఇది మనం గుర్తించాలి. కాదండి మేము పిల్లల్ని పెంచాము, బాగా చదివించామంటే చదువు ఒక్కటే సక్సెస్ కాదు కదండి. అందుకే పిల్లలు మళ్ళీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. మరి మేము పెంచామంటున్నారు. ఏమి నేర్పి పెంచాము వాళ్ళకి? ఇదంతా గుర్తించాలి మనం. గుర్తించకుండా కష్టం. ఓకే. నాకు గురువు గురించి, మహిళ గురించి చెప్పమన్నారు. మరి మహిళలే తక్కువగా ఉన్నారు. ఏం చేద్దాం, నీ ప్రోగ్రామే అది. పురుషుల్లో కూడా స్త్రీ శక్తిని పెంచుకోవడం. అలా చెప్తున్నారా? ఆధ్యాత్మికతలో స్త్రీ పురుష ఆత్మగా స్త్రీ పురుష భేదం లేదు కదండి. ఫస్ట్ దయచేసి నా మీద ఏమైనా రెస్పెక్ట్ ఉంటే మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏమండి, ఏ ప్లేస్కి వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, మనతో పాటుగా మిగతా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే చిన్న కాన్సెప్ట్ మనకు ఉండాలండి. పూర్వం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం మీ చేతిలో సెల్ ఫోన్ లేదు. అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? మీరు అందరూ అప్పుడే బాగున్నాం అని ఒప్పుకుంటున్నారు, కానీ దాన్ని మానేస్తారా? వస్తువు, వాడుకునే వస్తువు ఎంతసేపు వాడుకోవాలి, ఎంతసేపు పక్కన పెట్టాలి అనే చిన్న నాలెడ్జ్ కావాలి. అది లేదనుకోండి, ఆ వస్తువుకి ఒక అలవాటు పడిపోయి బానిసలం అవుతాం మనం. ప్రస్తుతం అలాంటి బానిసత్వంలోనే ఉన్నారు అందరూ కూడా. సెల్లు బ్రెయిన్ని చాలా ఇబ్బంది పెడుతుందని తెలిసి కూడా ఓ పక్క ధ్యానం చేస్తూ ఉంటాము, ఓ పక్క మళ్ళీ సెల్ ఫోన్ మోగుతుంటే వెంటనే ధ్యానం ఆపేసి గబగబా సెల్ ఫోన్ చూస్తాం. లేదా ధ్యానం అయిపోగానే ఫస్ట్ తీసేది ఎన్ని ఫోన్లు వచ్చినాయి. ఇది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అందరికీ కదండి. ఎన్ని ఫోన్లు వచ్చినాయి చూసుకుంటారు. ఇప్పుడు మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారండి? మరి నెక్స్ట్ తరానికి ఏం నేర్పుతాం? భారతదేశము అంటే, మన సంస్కృతి సాంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదండి. మన సంస్కృతి సాంప్రదాయం అని అంటే అంతర వికాసము, మానసిక ప్రశాంతత. దీనికోసం మన మహాత్ములందరూ ఎంతో కృషి చేశారు. ఇక్కడ మన సంపద అంటేనే అది. శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత మన సంపద. మనకెవ్వరికీ పూర్వం ఎక్కడ కూడా డిప్రెషన్ అనేది తెలియదు. అది విదేశాల్లో ఉండేది, కానీ మనకు లేదు. కానీ ఇప్పుడు పిల్లలతో సహా అదే. ఎందువల్ల అంటే జీవన విధానము. మీరేమంటున్నారు? సొసైటీ మారిపోయింది అంటున్నారు. సొసైటీలో మనమా ఇంకెవరైనా ఉన్నారా? మనమే ఉన్నాం. మన తల్లిదండ్రుల్ని గమనిస్తే వాళ్ళు చదువుకోలేదు. మన తాతలు తండ్రులు ఎవ్వరు చదువుకోకపోయినా సరే వాళ్ళు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళేవారు కాదు. ఏది అవసరమో దాని జోలికే వెళ్ళేవారు. ఎంత డబ్బున్నా వృధాగా ఖర్చు పెట్టేవారు కాదు. కానీ ఏం చేసేవారు? వాళ్ళ కాలానికి పుణ్యం దాచుకునేవారు. వాళ్ళు చేసే పనులన్నీ తరతరాలకి పుణ్యాన్ని అందించే పనులు చేసేవారు. ఇప్పుడు మనకు డబ్బులున్నా లేకపోయినా హడావుడి ఎక్కువ. ఆ హడావుడిలో మనస్సు వేగం ఎక్కువ.
అందుకే అప్పుడే ధ్యానం చేస్తారు, అప్పుడే వేగంగా ఉంటుంది మైండ్. అందుకే ధ్యానం కుదిరింది, కుదరలేదు అంటారు. ఒకసారి కుదిరింది, ఒకసారి కుదరలేదు. ఇలాంటి ప్లేస్లకు వచ్చేస్తే కుదిరింది, ఇంటికి వెళ్తే మళ్ళీ కుదరలేదు. ఇలా ఎన్ని రోజులండి? ఇలా ఎన్ని రోజులు? ఇది మనం గమనించాల్సిన విషయం. ఎందుకు కుదరట్లేదు అని అన్నప్పుడు ఆహార విహారాదులు కరెక్ట్గా లేకపోతే ధ్యానం కుదరదు. ఆహారము రజస్సుని తమస్సుని తీసుకొచ్చే ఆహారాలు తీసుకుంటాం. విహారం అంటే మన వ్యవహారాలు, మన స్నేహాలు, మన బంధుత్వాలు, మనం ఏర్పాటు చేసుకున్న అనేక రకాల్లో మన మనస్సు ఇరుక్కుని ఉంటుంది. అటువంటి విహారాల్లో మన మనస్సు ఇరుక్కున్నప్పుడు దాన్ని బయటికి లాగడం చాలా కష్టం. ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. ధ్యానం చేస్తున్నామని అంటేనే ఒక లెవెల్కి వచ్చినట్లు లెక్క. పాపం పత్రిజీ గారు ఇంటింటా ధ్యానం అని ఒక ఉద్యమం చేశాడు ఆయన. ఆయన ఉద్యమంలో ఎవ్వరూ చేయని పని ఏంటంటే శాకాహార ర్యాలీ. అంతలా ఒక ఉద్యమం కింద చేసి వారు వచ్చిన పని చేసుకుని వారు వెళ్ళిపోయారు. మరి ఆ తరువాత మనం వారు బాటలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలండి? వాళ్ళు ఏం చెప్పారో అది ఆచరించటము, వారి బాటలో నడవడము. వాళ్ళు ఏం చెప్పారో అది ఎంతవరకు మనం ఆచరించగలుగుతాము అని చూసుకుంటే, ఒక గురువు అని మనం అనుకుంటే కనుక మిమ్మల్ని చూసినప్పుడు, మీ బిహేవియర్ చూసినప్పుడు, మీ నడవడిక చూసినప్పుడు ఎవరైనా సరే అడగగలగాలి మీ గురువు ఎవరు. అంతేకాని మనం చెప్పుకోకూడదు, ఏమండి మేము పత్రిజీ గారి శిష్యులం అండి, మేము పలానా అండి, మేము ధ్యానం చేస్తామండి, మేము ఇలాగండి, మేము అలాగండి అని మన చరిత్ర మనమే చెప్పేసుకుంటూ ఉంటాం. అంతకుముందు మనల్ని చూశారు, ఇప్పుడు మనల్ని చూశారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు వీళ్ళలో అని ఎంక్వైరీ వాళ్ళు చేయగలగాలి. చేసి వివేకానందుడు చెప్తాడు, మాటతో నువ్వెవరిని మార్చలేవు, నీవు నడవడికతో నువ్వు మార్చగలగాలి. నీ నడవడికతోటి వాళ్ళు కూడా నీ వెనకాలే నడిసొచ్చేయాలి. అలాంటి స్థితి మనం తెచ్చుకున్నప్పుడు అది మనం గురువుకి కృతజ్ఞత చూపించడం అంటే ఏంటండి? అది మనం గురువుకి కృతజ్ఞత చూపించడం అంటే. అలా మనం ఏమీ ఇవ్వలేం వాళ్ళు చేసిన కృషికి. కానీ అంత పొద్దుటి నుంచి రాత్రి వరకు వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు చేసిన తిరిగినవి కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ అవన్నీ మనం చేయలేకపోవచ్చుగాక. కానీ మనలో చిన్న మార్పు ఏదైతే ఉందో అది వాళ్ళకి మనము ఇచ్చే గురుదక్షిణ అనండి, నివాళననివ్వండి, లేకపోతే కృతజ్ఞత అనండి, ఏమైనా ఉనండి, అది మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే. అందుకని అటువంటి స్థితి మనకి రావాలి అని అంటే తప్పనిసరిగా మన నడవడిక మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలి. ఎంత అలవాటు పడిపోయామంటే సెల్ ఫోను, ఏ ప్లేస్కి వస్తున్నాము, ఎందుకు వస్తున్నాము, దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఆపాలి, అది లేకుండా ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం మనం అందరం హ్యాపీగా జీవించామని మీరే చెప్తున్నారు. వస్తువు అవసరం, కానీ భోజనానికి కంచం అవసరం. అయిపోయిన తర్వాత కడిగి పక్కన పెడుతున్నారా, దాన్ని చంకలో పెట్టుకుని చేత్తో పట్టుకు తిరుగుతున్నామా? చెప్పాలి మీరు. మరి ఎందుకండి? అది లేకపోతే భోజనం చేయలేం కదా, భోజనం చేయకపోతే ఏదీ నడవదు కదా, మరి దాన్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకుని తిరగాలి కదండి. అలా చేయట్లేదు. మరి ఇది అవసరం లేని వస్తువుని అన్నిసార్లు దాన్ని సైలెంట్లో పెట్టాలి, లేకపోతే దానికి ఎప్పుడు అవసరమో అప్పుడు వాడాలి. మిగతా టైంలో మన మనస్సు కదలకుండా ఉండాలి అని అంటే సెల్ డిజార్డర్ బోల్డ్ తెలియకుండానే సూక్ష్మంగా మన నరాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తెలియట్లేదు. మీకు ధ్యానం కుదరపోవడానికి మొదటి కారణమే సెల్ ఫోన్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, మొదటి కారణం అది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే రిషికేశ్లో ఒక రీసెర్చ్ చేశారు. జపం చేసుకోవాల్సిన సాధువులు కూడా చేత్తో సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు.
స్పిరిచువల్లే వింటున్నారు, కొత్తగా ఏం వినట్లేదు. అందరూ స్పిరిచువల్లే వింటారు. కానీ ఆ స్పిరిచువల్లో అనేక రకాల వేరియేషన్లు వినడం వల్ల దానివల్ల మైండ్ ఒక కన్ఫ్యూజ్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ తీసేసుకోవడం. ఆ ఇన్ఫర్మేషన్లో ఏది ఆచరించాలి, ఎంతవరకు ఆచరించాలి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది లేకుండా సోషల్ మీడియాలో అనేక రకాల ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళితే అది మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది అని తెలియట్లేదు. కాబట్టి ఏకాగ్రత ఏకత్వానికి తీసుకువెళ్ళాలి. అనేకం నుంచి ఏకత్వంలోకి రావడం కోసము మనం ధ్యానం చేస్తున్నాము. మన పూర్వము, మన మహాత్ములు, మన పెద్దలందరూ కూడా మనకి చక్కగా పూజ, జపము, ధ్యానము, జ్ఞానము 4 విధాలు పెట్టారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయనంటే పూజ ఇంద్రియ నిగ్రహం, జపము మనస్సు శుద్ధి, ధ్యానము మనస్సు ఏకాగ్రము, జ్ఞానము హృదయ విశాలత్వము కోసం. ఇలా ఈ 4 విధాల ఎవరెవరు దేనికోసం వెళ్ళినా, ఎలా తీసుకున్నా అన్నీ అల్టిమేట్గా వాళ్ళు శుద్ధి అవ్వడం కోసమే అని మనకి స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇలా 4 విధాల మీరు ఎలా వెళ్ళినా ఎదగండి అని చెప్తే, కాదండి ఇది మంచిది కాదు, దీనికంటే ఇది హయ్యెస్ట్, దీనికంటే ఇది హయ్యెస్ట్ అని చెప్పారు. దానికంటే అది హయ్యెస్ట్ కదా, అన్నీ అవసరమే అని చెప్పారు. అన్నీ అవసరమే. ఎందుకని 4 చెప్పాను, 4 రకాలుగా. పూజ ఇంద్రియ నిగ్రహం కోసం, జపం మనస్సు శుద్ధి కోసం, ధ్యానం ఏకాగ్రత కోసం, జ్ఞానం అల్టిమేట్గా నీకు హృదయ శుద్ధి, నాలెడ్జ్ కావాలి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడానికి, నువ్వు ఎదగడానికి. ఏది అవసరం కాదండి, అన్నీ అవసరమే. అయితే అన్నీ చేయలేము, మనకి ఏది సూట్ అవుతోంది పోనీ తెలుస్తుంది, మనకు తెలుస్తుంది, దాన్ని మనం తీసుకుని చక్కగా చేసుకోవచ్చుగాక. అలా మనం ఎదగడానికి అంటే, నేను ఎదగడం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడము. నా ఉన్న స్థితి ఏమిటి ఇప్పుడు అనేది నాకే తెలియాలి. మీరు నా దగ్గరికి వచ్చి నా స్థితి ఏంటో చెప్పండి అంటే జాతకం చెప్పినట్టు చెప్పాలా నేనేమన్నా? అది వర్కౌట్ అవ్వదు, మీకే తెలుస్తుంది. మీరు మీ స్థితి ఏమిటి అనేది కళ్ళు మూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదమ్మా. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూడా నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయనంటే నా ధ్యాస ఎక్కడుంది? మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో అక్కడుంది. ధ్యాస ఎక్కడుంది? అక్కడుంది. మరి ధ్యానం అయిపోయిన తర్వాత మనం విచారించాలా వద్దా మన గురించి? మరి ఏం చెప్తామండి? ఎంతసేపు ధ్యానం చేశారని అడుగుతారు. గంట, లేకపోతే 2 గంటలు చేశానండి, లేకపోతే 10 రోజులు చేశానండి, 4 రోజులు చేశానండి, కంటిన్యూ చేశాను 48 గంటలు, 24 గంటలు అని చెప్తారు. మరి చేసావు కరెక్టే, కానీ లోపల స్థితి ఏమిటి అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలా? ఇది భగవాన్ చెప్పాడు, నిన్ను నువ్వు చూసుకోమని చెప్పి. నన్ను నేనేం చూసుకుంటానండి? నేను ఆల్రెడీ మంచిదాన్నని ఒక మూర్చబిళ్ళ బోర్డు వేసుకుని తిరుగుతున్నాను కదా, ఇంక మళ్ళీ నన్నేం చూస్తాను? ఎవరినైనా చూడమంటారా చెప్పండి, చూస్తాను. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చర్చించుకుంటాం కదా మనం వాళ్ళు చర్చించుకుంటాం. లేదండి ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాక ఇవన్నీ మానేశానంటే మంచిది కాదనట్లేదు నేను, అయినా చర్చించుకుంటాం. ఒక మంచి పని చేస్తూ కూడా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు అనుకోకుండా ఉండం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనిషిలో ఆత్మస్థితి. అందరూ ఆత్మలు, కానీ ఆత్మస్థితిలో నిలిచి ఉన్నామా లేదా అని చూసుకోవాలనంటే
స్థితిని మనం పొందలేకపోతున్నామేంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే 6 అరిషడ్ వర్గాలు అడ్డు వచ్చినాయి అన్నారు. అది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఈ 6 అరిషడ్ వర్గాలు నాకు అడ్డు వస్తున్నాయి అనే విషయం కూడా మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకుంటే వాటిని తొలగించుకోవడం ఎలాగా అని ప్రయత్నం చేస్తారు. అంతకుముందు మాకు కోపము, చిరాకు, విసుగు ఎక్కువగా ఉండేవి. ధ్యానంలోకి వచ్చాక తగ్గినవి. మంచిది, మంచి మార్పు. మీరు చేస్తున్న ధ్యానానికి మీకే మంచి మార్పు. మరి ఇంకేం తగ్గాలి అనేది మనం చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవాలనంటే సంఘటన, ఇంట్లో ఏదో పరిస్థితిలో ఇబ్బందులో, లేకపోతే బయట సొసైటీలో ఇబ్బందులో ఏవో వస్తవి. వచ్చినప్పుడు ఆ సంఘటనలో నేను ఎలా ఉన్నాను అనేది మీరు గుర్తించగలిగితే తొలగించుకోవడం ఈజీ. లేదండి నేను మంచిదాన్ని అనే బోర్డు పెట్టుకుని తిరిగాను అనుకోండి, ఇప్పుడు నేను మంచిదాన్ని అయితే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అందుకే కదా నేనని గొప్పగా చెప్పుకుంటామని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నేను నాది తొలగిస్తే నన్నే చేరుకుంటావన్నాడు. అంత ఈజీ అండి? నేను నాది తొలగించడం అంత ఈజీయా? నాది వదిలేసుకుని పోని నాకులా సన్యాసం అయిపోయారు గనక నేను వదులుతుందా? నన్ను రాజమండ్రి పిలిచి ఇంత గొప్పగా ఇంత కళాశాలలో కూర్చోబెట్టి దండ వేసి చప్పట్లు కొట్టారు. అయిపోయిందా? నేనులోనే పడ్డాను కదండి, కదా? ఆ నేనులోనే పడతాం. నా సభకి ఇంతమంది వచ్చారు, నేనులోనే పడతాను. ఏవో రకరకాలు ఉంటాయండి. నాది కూడా వదలం, అంత ఈజీ ఏం కాదు నాది వదలటం. ధ్యానం చేసినప్పుడు మీరు వదులుతున్నారా లేదా? ధ్యానం చేసినప్పుడు నాది ఏమీ లేదు, అక్కడ కూర్చున్నారు, ఈ నాది గుర్తుకు రాదు కదండి. నేను గుర్తుకొస్తుంది, నేనున్నాననే ఎరుకుంటుంది కదండి. నేనున్నాననే ఎరుకుంటుంది. పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఎరుక కూడా ఉండదు. కళ్ళు తెరవగానే అబ్బా ధ్యానం ఎంత బాగా చేశాను అంటారు. ఎరుకతో ఎలర్ట్గా ధ్యానం చేయటం అంటే ఏంటో కూడా తెలియదు జనాలకి. చేసామంటే చేసాం, ఏదో టైం పెట్టుకుంటారు, సిస్టమేటిక్గా కూర్చుంటారు, మనస్సుకి అలవాటైపోతుంది. అలవాటైపోయి మిగతా పనులు, ఇప్పుడు వంట చేయాలి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, ఇప్పుడు ఇలా మనస్సు ప్రిపేర్ అయిపోతుంది. అలాగే ధ్యానం కూడా ప్రిపేర్ అయిపోతుంది అని అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుని ధ్యానము నిన్న మొన్న ధ్యానంలా కాకుండా ఈరోజు హుషారుగా, ఉత్సాహంగా, కొత్తగా ఉందా లేదా? అలా ఉంటే మీరు చాలా ఎలర్ట్గా ధ్యానం చేసినట్టు లెక్క. ఏం అర్థమైందా? ధ్యానం చేసేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు, కంచంలో భోంచేసేటప్పుడు నిన్నే బీరకాయ కూర, మొన్న బీరకాయ కూర, ఇవాళ బీరకాయ కూర, వెంటనే నీరసం వచ్చేస్తుందా రావట్లేదా? వచ్చేస్తుంది కదండి. ఏం వెతుక్కుంటాం? ఒక కొత్త ధనాన్ని వెతుక్కుంటాం, కొత్తగా కావాలి. రోజు బీరకాయ కూర పక్కన కొంచెం పచ్చడన్న పడే అని మనకు మనమే చూసుకుంటాం. చూసుకుని తినలేకపోతే ఏదో ఏర్పాటు చేసుకుంటున్నాం కదండి. కలర్ బట్టలు కట్టుకుంటాం, ఒకే కలర్ రోజు కడతామా ఏంటి? నచ్చదు. ప్రతిదాన్ని కొత్తదనం కావాలి, వెతుక్కుంటాం. మరి ధ్యానం మాత్రం ఎందుకు యాంత్రికంగా చేస్తున్నావు? నిన్న మొన్న ధ్యానంలా చేస్తామా? ఇంకొంచెం ఎదగడానికి ఈరోజు ఏం చేయాలి అని ధ్యానానికి కూర్చుంటామా ఏంటి? అలా ఏం కూర్చోం. టైం అయిందా, అమ్మో నేను ధ్యానం చేయాలి, టక్మని కూర్చుంటాం, మనసు ప్రిపేర్ అయిపోయింది. అవసరమైతే ముందు రోజు నిద్ర లేకపోయినా, అలసిపోయినా జాగ్రత్తగా ఒక చిన్న కునుకులాగేసి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు ధ్యానం చాలా బాగుంది అనిపిస్తుంది.
అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఒకేలా చేస్తాం, ఒక యాంత్రికంగా. అలా కాదు. మీరు అరగంట చేస్తారా, పావుగంట చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నానంటే అన్నీ డ్రాప్ చేసి నాతో నేను చాలా ఎలర్ట్గా, చాలా ఎరుకతోటి నేను ధ్యానం చేయాలి అనే ఒక ఎరుక మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ధ్యానం చూడండి, మీరు ట్రై చేయండి, హుషారుగా, ఉత్సాహంగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఎక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నట్టుంది కదా. వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, శ్రద్ధాభక్తులు. మంచిది కదండి. మీ సబ్జెక్ట్ కాబట్టి, మీ సబ్జెక్ట్ మీన్స్ మీ అందరికీ ధ్యానమే కావాలి కాబట్టి అందుకే శ్రద్ధ. నేను ఇప్పుడు ఏ పురాణమో 4 పద్యాలు ఇప్పాను అనుకోండి, అమ్మా బోరు, చాలా కష్టం చాలా కష్టంగా ఉంటుంది కదండి. కాబట్టి ధ్యానానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడమే ధ్యానుల యొక్క లక్ష్యం. అలా అంటే ఇప్పుడు యూట్యూబ్ కొట్టి హౌ టు ధ్యానం అన్నారనుకోండి, ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతారు? అవసరం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో దాంట్లోనే ముందుకు వెళ్ళొచ్చు గాక, దాంట్లోనే ముందుకు వెళ్ళొచ్చు. మళ్ళీ మీ ధ్యానం ఏంటండి, మా ధ్యానం అనకూడదండి. మీ ధ్యానాలు మా ధ్యానాలు లేవు అసలు. పత్రిజీ గారి ధ్యానం వేరు, సుమిత్రానంద గారి ధ్యానం వేరు, ఇంకొకళ్ళ ధ్యానం లేదు. అలా లేకే మేము అందరికీ ఇప్పుడు పత్రిజీ గారు చేసిన ఉద్యమంలో వారున్నా లేకపోయినా దాన్ని నిలబెట్టడానికే కదా మేము కూడా తిరుగుతున్నాం కదండి. ఎందుకు తిరుగుతాం? తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలా అయిపోతారో, గురువు లేకపోతే అలా అయిపోతారు. కాబట్టి అలా కాకుండా ఉండడానికి కదండి. కాబట్టి నువ్వేరు నేను వేరు లేదు. మళ్ళీ అక్కడ అందరం ఒక్కటే, అందరం ధ్యానం చేయటానికి వచ్చాం. దాంట్లో నాకు తెలుసున్నది నేను చెప్తాను, మీకు తెలుసున్నది మీరు చేస్తారు, నేర్చుకుంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశము. అలా మనకి మనం ఎదగడానికి భగవాన్ రమణ మహర్షి చెప్తాడు, హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. మనస్సు హృదయ స్థానంలో నిలిచి ఉండడము, అదే భక్తి, అదే బోధ అంటే జ్ఞానము అని అర్థము. కానీ ఎంతసేపు మన మనస్సు హృదయ స్థానంలో నిలిచి ఉంటుంది? హృదయ స్థానం అంటే మళ్ళీ ఇక్కడ చూడమంటారా అని అడగకూడదు మీరు, అలా అడగకూడదు. ఆ హృదయంలో 6 అరిషడ్వర్గాలు తగ్గి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు యథార్థముగా స్వరూప స్థితిలో నిలిచి ఉండడం అన్నారు. నీ స్వరూపం అంటే ఏమిటి? నీ ఆత్మస్థితి, చైతన్యము, అది నీ స్వస్థలము. స్వ అంటే ఆత్మ. నీ స్థలం ఏదంటే మా ఊర్లో పలానా చోట మాకు ఆ స్థలం ఉందండి, ఈ స్థలం ఉందండి, 100 చెప్తారు. ఆ స్థలాలు ఈ స్థలాలు అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్తామండి? మహాస్థలానికి అని చెప్పారు. దానికో పేరు పెట్టారు కదండి. మహాస్థలం ఎక్కడుంది? వెళ్ళొచ్చినోడు చెప్తాడు. మీరు ఇవన్నీ ఊహలో కదండి కదా. మొత్తం మీద ఏదో ఉందని మహాత్ములు ఏదో చెప్పారు కాబట్టి ఏదో చెప్తారు మీరు. పలానా బుద్ధుడు, వీళ్ళందరూ బుద్ధిజం వాళ్ళు అయితే టిబెట్ దగ్గర మా బుద్ధిజం దగ్గర ఉందంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో అక్కడ ఉందంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఇక్కడ. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో ఎక్కడో కాదు. అందుకని నా స్వస్థలము అంటే నా స్వయం స్థలం. అంటే స్థలం అంటే ఏంటండి? స్థలం అంటే ఏంటి? నిలిచి ఉండడం అన్నారు. స్థలం అంటే భూమి అనుకున్నారు కనుక నువ్వు స్థిరం. స్థలం అంటే ఏంటి? స్థిరం. నీ స్వయంలో స్థిరం. అటువంటి
అందుకే స్థిర సుఖమాసనం అన్నారు. ధ్యానానికి ఏం కావాలండి? స్థిర సుఖమాసనం. మరి స్థిర సుఖమాసనంలో అంటే అవునండి, కాళ్ళు చేతులు బీసిపోయి చక్కగా కూర్చున్నాము అంటే లోపల రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. మరి అది స్థిర సుఖమాసనమా? కాదు కదండి. అది స్థిర సుఖమాసనం కాదు. ఏది స్థిర సుఖమాసనం అంటే నీ స్వస్థలంలో స్థిరంగా నువ్వు నిలిచి ఉండడాన్ని స్థిర సుఖమాసనం అన్నారు. ధ్యానులందరూ సుఖంగా ఉంటే నిద్ర వస్తుందండి కదా. ధ్యానం అంటే ఏంటి? అన్నింటినీ జయించగలగడం కదండి కదా. దేన్ని జయించకుండా నేను ఉట్టినే కళ్ళు మూసి కూర్చుంటానంటే దాన్ని ధ్యానం అంటారండి? ధ్యానం చేస్తున్నారంటే ఒక లెవెల్కి ఉన్నట్లు లెక్క. ఏ లెవెల్లో ఉన్నారు ఇది గుర్తించాలి కదా. ఇది సమ్మర్ కాదు, ఇంకా ఇంద్రియ నిగ్రహము ప్రకృతిలో ఆ ఫ్యాన్ కూడా అర్పిస్తారు పాపం. వాతావరణాన్ని సహించటము, జయించటము ఇవన్నీ కూడా రావాలండి. మనం ఒక సాధన చేస్తున్నామంటే ఆ సాధనకి సంబంధించి అన్నీ తెలుసుకోవాలి కదా. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకుండా ఎంతసేపు ధ్యానం చేస్తే ఉపయోగం ఏముంటుంది? జీవితం జీవిస్తున్నారు అందరూ, కానీ అది అందంగా జీవిస్తున్నారా, ఆనందంగా జీవిస్తున్నారా, ఎడాపెడా జీవిస్తున్నారా? ఇది మనం గుర్తించాలి. కాదండి మేము పిల్లల్ని పెంచాము, బాగా చదివించామంటే చదువు ఒక్కటే సక్సెస్ కాదు కదండి. అందుకే పిల్లలు మళ్ళీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. మరి మీరు మేము పెంచామంటున్నారు. ఏమి నేర్పి పెంచాము వాళ్ళకి? ఇదంతా గుర్తించాలి మనం. గుర్తించకుండా కష్టం. ఓకే. నాకు గురువు గురించి, మహిళ గురించి చెప్పమన్నారు. మరి మహిళలే తక్కువగా ఉన్నారు. ఏం చేద్దాం? నీ ప్రోగ్రామే అది. మహిళ దినోత్సవం అంటే పురుషుల్లో కూడా స్త్రీ శక్తిని పెంచుకోవడం అని. అలా చెప్తున్నారా? ఆధ్యాత్మికతలో స్త్రీ పురుష ఆత్మగా స్త్రీ పురుష భేదం లేదు కదండి. ఫస్ట్ దయచేసి నా మీద ఏమైనా రెస్పెక్ట్ ఉంటే మీరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏమండి? ఏ ప్లేస్కి వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, మనతో పాటుగా మిగతా వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే చిన్న కాన్సెప్ట్ మనకు ఉండాలండి. పూర్వం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం మీ చేతిలో సెల్ ఫోన్ లేదు. అప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? మీరు అందరూ అప్పుడే బాగున్నాం అని ఒప్పుకుంటున్నారు, కానీ దాన్ని మానేస్తారా? వస్తువు, వాడుకునే వస్తువు ఎంతసేపు వాడుకోవాలి, ఎంతసేపు పక్కన పెట్టాలి అనే చిన్న నాలెడ్జ్ కావాలి. అది లేదనుకోండి, ఆ వస్తువుకి ఒక అలవాటు పడిపోయి బానిసలం అవుతాం మనం. ప్రస్తుతం అలాంటి బానిసత్వంలోనే ఉన్నారు అందరూ కూడా. సెల్లు బ్రెయిన్ని చాలా ఇబ్బంది పెడుతుందని తెలిసి కూడా ఓ పక్క ధ్యానం చేస్తూ ఉంటాము, ఓ పక్క మళ్ళీ సెల్ ఫోన్ మోగుతుంటే వెంటనే ధ్యానం ఆపేసి గబగబా సెల్ ఫోన్ చూస్తాం. లేదా ధ్యానం అయిపోగానే ఫస్ట్ తీసేది ఎన్ని ఫోన్లు వచ్చినాయి. ఇది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది అందరికీ కదండి. ఎన్ని ఫోన్లు వచ్చినాయి చూసుకుంటారు. ఇప్పుడు మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారండి? మరి నెక్స్ట్ తరానికి ఏం నేర్పుతాం? భారతదేశము అంటే మన సంస్కృతి సాంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదండి. మన సంస్కృతి సాంప్రదాయం అని అంటే అంతర వికాసము, మానసిక ప్రశాంతత. దీనికోసం మన మహాత్ములందరూ ఎంతో కృషి చేశారు. ఇక్కడ మన సంపద అంటేనే అది. శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత మన సంపద. మనకెవ్వరికీ పూర్వం ఎక్కడ కూడా డిప్రెషన్ అనేది తెలియదు. అది విదేశాల్లో ఉండేది కానీ మనకు లేదు. కానీ ఇప్పుడు పిల్లలతో సహా అదే. ఎందువల్ల అంటే జీవన విధానము. మీరేమంటున్నారు? సొసైటీ మారిపోయింది అంటున్నారు. సొసైటీలో మనమా ఇంకెవరైనా ఉన్నారా? మనమే ఉన్నాం. మన తల్లిదండ్రుల్ని గమనిస్తే వాళ్ళు చదువుకోలేదు.
మన తాతలు తండ్రులు ఎవ్వరు చదువుకోకపోయినా సరే వాళ్ళు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళేవారు కాదు. ఏది అవసరమో దాని జోలికే వెళ్ళేవారు. ఎంత డబ్బున్నా వృధాగా ఖర్చు పెట్టేవారు కాదు. కానీ ఏం చేసేవారు? వాళ్ళ కాలానికి పుణ్యం దాచుకునేవారు. వాళ్ళు చేసే పనులన్నీ తరతరాలకి పుణ్యాన్ని అందించే పనులు చేసేవారు. ఇప్పుడు మనకు డబ్బులున్నా లేకపోయినా హడావుడి ఎక్కువ. ఆ హడావుడిలో మనస్సు వేగం ఎక్కువ. అందుకే అప్పుడే ధ్యానం చేస్తారు, అప్పుడే వేగంగా ఉంటుంది మైండ్. అందుకే ధ్యానం కుదిరింది కుదరలేదు అంటారు. ఒకసారి కుదిరింది, ఒకసారి కుదరలేదు. ఇలాంటి ప్లేస్లకు వచ్చేస్తే కుదిరింది, ఇంటికి వెళ్తే మళ్ళీ కుదరలేదు. ఇలా ఎన్ని రోజులండి? ఇలా ఎన్ని రోజులు? ఇది మనం గమనించాల్సిన విషయం. ఎందుకు కుదరట్లేదు అని అన్నప్పుడు ఆహార విహారాదులు కరెక్ట్గా లేకపోతే ధ్యానం కుదరదు. ఆహారము రజస్సుని తమస్సుని తీసుకొచ్చే ఆహారాలు తీసుకుంటాం. విహారం అంటే మన వ్యవహారాలు, మన స్నేహాలు, మన బంధుత్వాలు, మనం ఏర్పాటు చేసుకున్న అనేక రకాల్లో మన మనస్సు ఇరుక్కుని ఉంటుంది. అటువంటి విహారాల్లో మన మనస్సు ఇరుక్కున్నప్పుడు దాన్ని బయటికి లాగడం చాలా కష్టం. ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. ధ్యానం చేస్తున్నామని అంటేనే ఒక లెవెల్కి వచ్చినట్లు లెక్క. పాపం పత్రిజీ గారు ఇంటింటా ధ్యానం అని ఒక ఉద్యమం చేశాడు. ఆయన ఉద్యమంలో ఎవ్వరూ చేయని పని ఏంటంటే శాకాహార ర్యాలీ. అంతలా ఒక ఉద్యమం కింద చేసి వారు వచ్చిన పని చేసుకుని వారు వెళ్ళిపోయారు. మరి ఆ తరువాత మనం వారు బాటలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలండి? వాళ్ళు ఏం చెప్పారో అది ఆచరించటము, వారి బాటలో నడవడము. వాళ్ళు ఏం చెప్పారో అది ఎంతవరకు మనం ఆచరించగలుగుతాము అని చూసుకుంటే, ఒక గురువు అని మనం అనుకుంటే కనుక మిమ్మల్ని చూసినప్పుడు, మీ బిహేవియర్ చూసినప్పుడు, మీ నడవడిక చూసినప్పుడు ఎవరైనా సరే అడగగలగాలి మీ గురువు ఎవరు. అంతేకాని మనం చెప్పుకోకూడదు, ఏమండి మేము పత్రిజీ గారి శిష్యులం అండి, మేము పలానా అండి, మేము ధ్యానం చేస్తామండి, మేము ఇలాగండి, మేము అలాగండి అని మన చరిత్ర మనమే చెప్పేసుకుంటూ ఉంటాం. అంతకుముందు మనల్ని చూశారు, ఇప్పుడు మనల్ని చూశారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు వీళ్ళలో అని ఎంక్వైరీ వాళ్ళు చేయగలగాలి. చేసి వివేకానందుడు చెప్తాడు, మాటతో నువ్వెవరిని మార్చలేవు, నీవు నడవడికతో నువ్వు మార్చగలగాలి. నీ నడవడికతోటి వాళ్ళు కూడా నీ వెనకాలే నడిసొచ్చేయాలి. అలాంటి స్థితి మనం తెచ్చుకున్నప్పుడు అది మనం గురువుకి కృతజ్ఞత చూపించడం అంటే ఏంటండి? అది మనం గురువుకి కృతజ్ఞత చూపించడం అంటే. అలా మనం ఏమీ ఇవ్వలేం వాళ్ళు చేసిన కృషికి. కానీ అంత పొద్దుటి నుంచి రాత్రి వరకు వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు చేసిన తిరిగినవి కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ అవన్నీ మనం చేయలేకపోవచ్చుగాక. కానీ మనలో చిన్న మార్పు ఏదైతే ఉందో అది వాళ్ళకి మనము ఇచ్చే గురుదక్షిణ అనండి, నివాళననివ్వండి, లేకపోతే కృతజ్ఞత అనండి, ఏమైనా ఉనండి, అది మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే. అందుకని అటువంటి స్థితి మనకి రావాలి అని అంటే తప్పనిసరిగా మన నడవడిక మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలి. ఎంత అలవాటు పడిపోయామంటే సెల్ ఫోను, ఏ ప్లేస్కి వస్తున్నామో, ఎందుకు వస్తున్నామో, దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఆపాలి, అది లేకుండా ఒక 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం మనం అందరం హ్యాపీగా జీవించామని మీరే చెప్తున్నారు. వస్తువు అవసరం, కానీ భోజనానికి కంచం అవసరం. అయిపోయిన తర్వాత కడిగి పక్కన పెడుతున్నారా, దాన్ని చంకలో పెట్టుకుని చేత్తో పట్టుకు తిరుగుతున్నామా? చెప్పాలి మీరు. మరి ఎందుకండి? అది లేకపోతే భోజనం చేయలేం కదా, భోజనం చేయకపోతే ఏదీ నడవదు కదా, మరి దాన్ని నెత్తి మీద పెట్టుకుని తీసుకుని తిరగాలి కదండి. అలా చేయట్లేదు. మరి ఇది అవసరం లేని వస్తువుని అన్నిసార్లు
దాన్ని సైలెంట్లో పెట్టాలి, లేకపోతే దానికి ఎప్పుడు అవసరమో అప్పుడు వాడాలి. మిగతా టైంలో మన మనస్సు కదలకుండా ఉండాలి అని అంటే సెల్ డిజార్డర్ బోల్డు తెలియకుండానే సూక్ష్మంగా మన నరాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తెలియట్లేదు. మీకు ధ్యానం కుదరపోవడానికి మొదటి కారణమే సెల్ ఫోన్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, మొదటి కారణం అది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే రిషికేశ్లో ఒక రీసెర్చ్ చేశారు. జపం చేసుకోవాల్సిన సాధువులు కూడా చేత్తో సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. స్పిరిచువల్లే వింటున్నారు, కొత్తగా ఏం వినట్లేదు. అందరూ స్పిరిచువల్లే వింటారు. కానీ ఆ స్పిరిచువల్లో అనేక రకాల వేరియేషన్లు వినడం వల్ల దానివల్ల మైండ్ ఒక కన్ఫ్యూజ్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ తీసేసుకోవడం. ఆ ఇన్ఫర్మేషన్లో ఏది ఆచరించాలి, ఎంతవరకు ఆచరించాలి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది లేకుండా సోషల్ మీడియాలో అనేక రకాల ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళితే అది మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది అని తెలియట్లేదు. కాబట్టి ఏకాగ్రత ఏకత్వానికి తీసుకువెళ్ళాలి. అనేకం నుంచి ఏకత్వంలోకి రావడం కోసము మనం ధ్యానం చేస్తున్నాము. మన పూర్వము, మన మహాత్ములు, మన పెద్దలందరూ కూడా మనకి చక్కగా పూజ, జపము, ధ్యానము, జ్ఞానము 4 విధాలు పెట్టారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయనంటే పూజ ఇంద్రియ నిగ్రహం, జపము మనస్సు శుద్ధి, ధ్యానము మనస్సు ఏకాగ్రము, జ్ఞానము హృదయ విశాలత్వము కోసం. ఇలా ఈ 4 విధాల ఎవరెవరు దేనికోసం వెళ్ళినా, ఎలా తీసుకున్నా అన్నీ అల్టిమేట్గా వాళ్ళు శుద్ధి అవ్వడం కోసమే అని మనకి స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇలా 4 విధాల మీరు ఎలా వెళ్ళినా ఎదగండి అని చెప్తే, కాదండి ఇది మంచిది కాదు, దీనికంటే ఇది హయ్యెస్ట్, దీనికంటే ఇది హయ్యెస్ట్ అని చెప్పారు. దానికంటే అది హయ్యెస్ట్ కదా, అన్నీ అవసరమే అని చెప్పారు. అన్నీ అవసరమే. ఎందుకని 4 చెప్పాను, 4 రకాలుగా. పూజ ఇంద్రియ నిగ్రహం కోసం, జపం మనస్సు శుద్ధి కోసం, ధ్యానం ఏకాగ్రత కోసం, జ్ఞానం అల్టిమేట్గా నీకు హృదయ శుద్ధి, నాలెడ్జ్ కావాలి. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడానికి, నువ్వు ఎదగడానికి. ఏది అవసరం కాదండి, అన్నీ అవసరమే. అయితే అన్నీ చేయలేము, మనకి ఏది సూట్ అవుతోంది పోనీ తెలుస్తుంది, మనకు తెలుస్తుంది, దాన్ని మనం తీసుకుని చక్కగా చేసుకోవచ్చుగాక. అలా మనం ఎదగడానికి అంటే, నేను ఎదగడం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడము. నా ఉన్న స్థితి ఏమిటి ఇప్పుడు అనేది నాకే తెలియాలి. మీరు నా దగ్గరకు వచ్చి నా స్థితి ఏంటో చెప్పండి అంటే జాతకం చెప్పినట్టు చెప్పాలా నేనేమన్నా? అది వర్కౌట్ అవ్వదు, మీకే తెలుస్తుంది. మీరు మీ స్థితి ఏమిటి అనేది కళ్ళు మూసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదమ్మా. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కూడా నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయనంటే నా ధ్యాస ఎక్కడుంది? మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో అక్కడుంది. ధ్యాస ఎక్కడుంది? అక్కడుంది. మరి ధ్యానం అయిపోయిన తర్వాత మనం విచారించాలా వద్దా మన గురించి? మరి ఏం చెప్తామండి? ఎంతసేపు ధ్యానం చేశారని అడుగుతారు. గంట, లేకపోతే 2 గంటలు చేశానండి, లేకపోతే 10 రోజులు చేశానండి, 4 రోజులు చేశానండి, కంటిన్యూ చేశాను 48 గంటలు, 24 గంటలు అని చెప్తారు. మరి చేసావు కరెక్టే, కానీ లోపల స్థితి ఏమిటి అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలా? ఇది భగవాన్ చెప్పాడు, నిన్ను నువ్వు చూసుకోమని చెప్పి. నన్ను నేనేం చూసుకుంటానండి? నేను ఆల్రెడీ మంచిదాన్నని ఒక మూర్చబిళ్ళ బోర్డు వేసుకుని తిరుగుతున్నాను కదా. ఇంక మళ్ళీ నన్నేం చూస్తాను? ఎవరినైనా చూడమంటారా చెప్పండి, చూస్తాను. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చర్చించుకుంటాం కదా మనం.
మనం బోల్డ్ చర్చించుకుంటాం. లేదండి ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాక ఇవన్నీ మానేశానంటే మంచిది కాదనట్లేదు నేను, అయినా చర్చించుకుంటాం. ఒక మంచి పని చేస్తూ కూడా వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు అలా చేశారు అనుకోకుండా ఉండం. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనిషిలో ఆత్మస్థితి, అందరూ ఆత్మలు, కానీ ఆత్మస్థితిలో నిలిచి ఉన్నామా లేదా అని చూసుకోవాలనంటే ఆత్మస్థితినే మనం పొందలేకపోతున్నామేంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే 6 అరిషడ్ వర్గాలు అడ్డు వచ్చినవి అన్నారు. అది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఈ 6 అరిషడ్ వర్గాలు నాకు అడ్డు వస్తున్నాయి అనే విషయం కూడా మనకు తెలియదు. ఒకవేళ తెలుసుకుంటే వాటిని తొలగించుకోవడం ఎలాగా అని ప్రయత్నం చేస్తారు. అంతకుముందు మాకు కోపము, చిరాకు, విసుగు ఎక్కువగా ఉండేవి, ధ్యానంలోకి వచ్చాక తగ్గినవి. మంచిది, మంచి మార్పు. మీరు చేస్తున్న ధ్యానానికి మీకే మంచి మార్పు. మరి ఇంకేం తగ్గాలి అనేది మనం చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవాలనంటే సంఘటన, ఇంట్లో ఏదో పరిస్థితిలో ఇబ్బందులో, లేకపోతే బయట సొసైటీలో ఇబ్బందులో ఏవో వస్తవి. వచ్చినప్పుడు ఆ సంఘటనలో నేను ఎలా ఉన్నాను అనేది మీరు గుర్తించగలిగితే తొలగించుకోవడం ఈజీ. లేదండి నేను మంచిదాన్ని అనే బోర్డు పెట్టుకుని తిరిగాను అనుకోండి, ఇప్పుడు నేను మంచిదాన్ని అయితే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అందుకే కదా నేనని గొప్పగా చెప్పుకుంటామని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నేను నాది తొలగిస్తే నన్నే చేరుకుంటావన్నాడు. అంత ఈజీ అండి? నేను నాది తొలగించడం అంత ఈజీయా? నాది వదిలేసుకుని పోని నాకులా సన్యాసం అయిపోయారు కనుక నేను వదులుతుందా? నన్ను రాజమండ్రి పిలిచి ఇంత గొప్పగా ఇంత కళాశాలలో కూర్చోబెట్టి దండ వేసి చప్పట్లు కొట్టారు. అయిపోయిందా? నేనులోనే పడ్డాను కదండి, కదా? ఆ నేనులోనే పడతాం. నా సభకి ఇంతమంది వచ్చారు, నేనులోనే పడతాను. ఏవో రకరకాలు ఉంటాయండి. నాది కూడా వదలం, అంత ఈజీ ఏం కాదు నాది వదలటం. ధ్యానం చేసినప్పుడు మీరు వదులుతున్నారా లేదా? ధ్యానం చేసినప్పుడు నాది ఏమీ లేదు, అక్కడ కూర్చున్నారు, ఈ నాది గుర్తుకు రాదు కదండి. నేను గుర్తుకొస్తుంది, నేనున్నాననే ఎరుకుంటుంది కదండి. నేనున్నాననే ఎరుకుంటుంది. పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఎరుక కూడా ఉండదు. కళ్ళు తెరవగానే అబ్బా ధ్యానం ఎంత బాగా చేశాను అంటారు. ఎరుకతో ఎలర్ట్గా ధ్యానం చేయటం అంటే ఏంటో కూడా తెలియదు జనాలకి. చేసామంటే చేసాం, ఏదో టైం పెట్టుకుంటారు, సిస్టమేటిక్గా కూర్చుంటారు, మనస్సుకి అలవాటైపోతుంది. అలవాటైపోయి మిగతా పనులు, ఇప్పుడు వంట చేయాలి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, ఇప్పుడు ఇలా మనస్సు ప్రిపేర్ అయిపోతుంది. అలాగే ధ్యానం కూడా ప్రిపేర్ అయిపోతుంది అని అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుని ధ్యానము నిన్న మొన్న ధ్యానంలా కాకుండా ఈరోజు హుషారుగా, ఉత్సాహంగా, కొత్తగా ఉందా లేదా? అలా ఉంటే మీరు చాలా ఎలర్ట్గా ధ్యానం చేసినట్టు లెక్క. ఏం అర్థమైందా? ధ్యానం చేసేటప్పుడు ఏ రోజుకి ఆ రోజు, కంచంలో భోంచేసేటప్పుడు నిన్నే బీరకాయ కూర, మొన్న బీరకాయ కూర, ఇవాళ బీరకాయ కూర, వెంటనే నీరసం వచ్చేస్తుందా రావట్లేదా? వచ్చేస్తుంది కదండి. ఏం వెతుక్కుంటాం? ఒక కొత్త ధనాన్ని వెతుక్కుంటాం, కొత్తగా కావాలి. రోజు బీరకాయ కూర పక్కన కొంచెం పచ్చడన్న పడే అని మనకు మనమే చూసుకుంటాం. చూసుకుని తినలేకపోతే ఏదో ఏర్పాటు చేసుకుంటున్నాం కదండి. కలర్ బట్టలు కట్టుకుంటాం, ఒకే కలర్ రోజు కడతామా ఏంటి? నచ్చదు. ప్రతిదాన్ని కొత్తదనం కావాలి, వెతుక్కుంటాం.
మరి ధ్యానం మాత్రం ఎందుకు యాంత్రికంగా చేస్తున్నావు? నిన్న మొన్న ధ్యానంలా చేస్తామా? ఇంకొంచెం ఎదగడానికి ఈరోజు ఏం చేయాలి అని ధ్యానానికి కూర్చుంటామా ఏంటి? అలా ఏం కూర్చోం. టైం అయిందా, అమ్మో నేను ధ్యానం చేయాలి, టక్మని కూర్చుంటాం. మనసు ప్రిపేర్ అయిపోయింది. అవసరమైతే ముందు రోజు నిద్ర లేకపోయినా అలసిపోయినా జాగ్రత్తగా ఒక చిన్న కునుకు లాగేసి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. ఓ ఈరోజు ధ్యానం చాలా బాగుంది అనిపిస్తుంది. అందుకే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఎన్ని రోజులు ధ్యానం చేసినా ఒకేలా చేస్తాం, ఒక యాంత్రికంగా. అలా కాదు. మీరు అరగంట చేస్తారా, పావుగంట చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా? ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నానంటే అన్నీ డ్రాప్ చేసి నాతో నేను చాలా ఎలర్ట్గా, చాలా ఎరుకతోటి నేను ధ్యానం చేయాలి అనే ఒక ఎరుక మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ధ్యానం చూడండి, మీరు ట్రై చేయండి, హుషారుగా ఉత్సాహంగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఎక్కడ చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నట్టుంది కదా. వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, శ్రద్ధాభక్తులు. మంచిది కదండి. మీ సబ్జెక్ట్ కాబట్టి, మీ సబ్జెక్ట్ మీన్స్ మీ అందరికీ ధ్యానమే కావాలి కాబట్టి అందుకే శ్రద్ధ. నేను ఇప్పుడు ఏ పురాణమో 4 పద్యాలు ఇప్పాను అనుకోండి, అమ్మా బోరు, చాలా కష్టం చాలా కష్టంగా ఉంటుంది కదండి. కాబట్టి ధ్యానానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడమే ధ్యానుల యొక్క లక్ష్యం. అలా అంటే ఇప్పుడు యూట్యూబ్ కొట్టి హౌ టు ధ్యానం అన్నారనుకోండి, ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతారు? అవసరం లేదు. ఎవరు ఏం చేస్తున్నారో దాంట్లోనే ముందుకు వెళ్ళొచ్చు గాక, దాంట్లోనే ముందుకు వెళ్ళొచ్చు. మళ్ళీ మీ ధ్యానం ఏంటండి, మా ధ్యానం అనకూడదండి. మీ ధ్యానాలు మా ధ్యానాలు లేవు అసలు. పత్రిజీ గారి ధ్యానం వేరు, సుమిత్రానంద గారి ధ్యానం వేరు, ఇంకొకళ్ళ ధ్యానం లేదు. అలా లేకే మేము అందరికీ ఇప్పుడు పత్రిజీ గారు చేసిన ఉద్యమంలో వారున్నా లేకపోయినా దాన్ని నిలబెట్టడానికే కదా మేము కూడా తిరుగుతున్నాం కదండి. ఎందుకు తిరుగుతాం? తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలా అయిపోతారో, గురువు లేకపోతే అలా అయిపోతారు. కాబట్టి అలా కాకుండా ఉండడానికి కదండి. కాబట్టి నువ్వేరు నేను వేరు లేదు. మళ్ళీ అక్కడ అందరం ఒక్కటే, అందరం ధ్యానం చేయటానికి వచ్చాం. దాంట్లో నాకు తెలుసున్నది నేను చెప్తాను, మీకు తెలుసున్నది మీరు చేస్తారు, నేర్చుకుంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం. అలా మనకి మనం ఎదగడానికి భగవాన్ రమణ మహర్షి చెప్తాడు, హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తియోగ బోధాచ్చ నిశ్చితం. మనస్సు హృదయ స్థానంలో నిలిచి ఉండడము, అదే భక్తి, అదే బోధ అంటే జ్ఞానము అని అర్థము. కానీ ఎంతసేపు మన మనస్సు హృదయ స్థానంలో నిలిచి ఉంటుంది? హృదయ స్థానం అంటే మళ్ళీ ఇక్కడ చూడమంటారా అని అడగకూడదు మీరు, అలా అడగకూడదు. ఆ హృదయంలో 6 అరిషడ్వర్గాలు తగ్గి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు యథార్థముగా స్వరూప స్థితిలో నిలిచి ఉండడం అన్నారు. నీ స్వరూపం అంటే ఏమిటి? నీ ఆత్మస్థితి, చైతన్యము, అది నీ స్వస్థలము. స్వ అంటే ఆత్మ. నీ స్థలం ఏదంటే మా ఊర్లో పలానా చోట మాకు ఆ స్థలం ఉందండి, ఈ స్థలం ఉందండి, 100 చెప్తారు. ఆ స్థలాలు ఈ స్థలాలు అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్తామండి? మహాస్థలానికి అని చెప్పారు. దానికో పేరు పెట్టారు కదండి. మహాస్థలం ఎక్కడుంది? అవే వెళ్ళొచ్చినోడు చెప్తాడు. వెళ్ళొచ్చినోడు మీరు ఇవన్నీ ఊహలో కదండి కదా. మొత్తం మీద ఏదో ఉందని మహాత్ములు ఏదో చెప్పారు కాబట్టి ఏదో చెప్తారు మీరు.
పలానా బుద్ధుడు వీళ్ళందరూ బుద్ధిజం వాళ్ళు అయితే టిబెట్ దగ్గర మా బుద్ధిజం దగ్గర ఉందంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో అక్కడ ఉందంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఇక్కడ. అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో ఎక్కడో కాదు. అందుకని నా స్వస్థలము అంటే నా స్వయం స్థలం. అంటే స్థలం అంటే ఏంటండి? స్థలం అంటే ఏంటి? నిలిచి ఉండడం అన్నారు. స్థలం అంటే భూమి అనుకున్నారు కనుక నువ్వు స్థిరం. స్థలం అంటే ఏంటి? స్థిరం. నీ స్వయంలో స్థిరం. అటువంటి అందుకే స్థిర సుఖమాసనం అన్నారు. ధ్యానానికి ఏం కావాలండి? స్థిర సుఖమాసనం. మరి స్థిర సుఖమాసనంలో అంటే అవునండి కాళ్ళు చేతులు బీసిపోయి చక్కగా కూర్చున్నామే అంటే లోపల రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. మరి అది స్థిర సుఖమాసనమా? కాదు కదండి. అది స్థిర సుఖమాసనం కాదు. ఏది స్థిర సుఖమాసనం అంటే నీ స్వస్థలంలో స్థిరంగా నువ్వు నిలిచి ఉండడాన్ని స్థిర సుఖమాసనం అన్నారు.